సార్ రీసెంట్‌గా టెక్ మహీంద్రాలో గూడా ఇదే తరహా ఇష్యూ జరిగింది. అయితే మహిళని ఎలాంటి నోటీసులు లేకుండా అటు కంపెనీ నుంచి తొలగించారు యాజమాన్యం. అయితే దీనికి లీగల్‌గా ఎలాంటి ఇష్యూస్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? ఎక్కడ కంప్లెయింట్ చేయొచ్చు ఎంప్లాయీ? ఒకటమ్మా, ఇప్పుడు భావన అనే లేడీది ఇప్పుడు టెక్ మహీంద్రాలో వర్క్ చేస్తున్న విషయము అంటే ఇప్పుడు జస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. ఇది ఒక భావనకు సంబంధించిందే కాదు. అండ్ ఆ ఒక్క కంపెనీకే సంబంధించింది కాదు. ఈ హరాస్మెంట్స్ ప్రతి చోట ప్రతి కంపెనీలో వర్క్ ప్లేస్ హరాస్మెంట్స్ అన్ని రకాలుగా ఉన్నాయి. ఇదివరకు మనం ఏదైతే వర్క్ ప్లేస్లలో ఏదైతే ఆడవాళ్ళ మీద మిస్బిహేవ్ చేయడం కానీ, లేదంటే కనుక సుపీరియర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకూలంగా వాళ్ళు ఉంటేనే వాళ్ళ వర్క్ ప్లేస్లో కంటిన్యూ అవుతారు, లేకపోతే కాదన్నది కొన్ని సందర్భాలలో మనం న్యూస్లో విన్నాం. అంటే వాళ్ళకి హెచ్ఆర్కి అనుకూలంగా ఉండాలి, మేనేజ్మెంట్కి అనుకూలంగా ఉండాలి, మేనేజర్కి అనుకూలంగా పనిచేయాలి, అయితేనే వాళ్ళు సస్టైన్ కాగలుగుతారు, లేకపోతే కాదు. అంటే ఇది ఎంఎన్సీస్ అనేది మల్టీనేషనల్ కంపెనీస్ వేరే దేశాల నుంచి అక్కడ లేబర్ వేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి భారతదేశానికి వచ్చేసరికి లేబర్ వేజెస్ తక్కువ ఉంటాయి. అంటే ఎంప్లాయ్ వేజెస్ ఏవైతే ఉంటాయో తక్కువ ఉంటాయి కాబట్టి ఏం చేస్తారంటే వేరే కంపెనీస్ నుంచి ఇక్కడ వాళ్ళని హైర్ చేసుకొని ఇక్కడ నుంచి వాళ్ళు వేరే కంట్రీస్కి పంపిస్తాం, అంటే వేరే కంట్రీస్కి వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఇన్ అమెరికన్స్ వాళ్ళు డాలర్స్ కింద పే చేస్తారు, బట్ ఇక్కడికి వచ్చేసరికి రూపీస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే రూపీ కింద కన్వర్ట్ అవుతుందో వీళ్ళు చేస్తున్న వర్క్ ఈక్వల్ వర్క్, అక్కడ వాళ్ళైనా అదే వర్క్ చేస్తారు, ఇక్కడ వాళ్ళైనా అదే వర్క్ చేస్తారు. కానీ ఇక్కడ పే ఏదైతే ఉందో కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీ చూసుకుంటే దే విల్ బిన్ హై ప్రాఫిట్స్ వెన్ ద లేబర్ ఈస్ హైర్డ్ ఫ్రమ్ ఇండియా, రైట్? సో ఆ విధంగా మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడికి వస్తున్నాయి. కానీ ఈ కంపెనీస్ హెడ్ చేసే వాళ్ళు ఆర్గనైజేషన్ హెడ్స్ ఒకరు ఉంటారు, ఇక్కడ హెడ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, మన దేశం వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు టార్గెట్ ఓరియంటెడ్గా వాళ్ళకు వర్క్స్ అసైన్ చేస్తారు, ఎవరికి? ఎంప్లాయీకి, రైట్? అండ్ వాళ్ళ సుపీరియర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో లైక్ హెచ్ఆర్స్ కానీ, లేకపోతే మేనేజర్స్ కానీ, వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో కూడా వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ టార్గెట్ ఫుల్ఫిల్ కాకపోతే వాళ్ళకు హరాస్మెంట్ ఎంప్లాయీకి తప్పదు. సో అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే భావన కేసు వచ్చిందో ఆమెను లీవ్ అడిగినప్పుడు లీవ్ గ్రాంట్ చేయాలి. వాళ్ళ పాపకి ఏదో హెల్త్ బాగాలేదు, అట్ ది సేమ్ టైం ఈమె కూడా స్పాండిలైటిస్ ఏదో ఇష్యూ ఉంది, అయినా కూడా దాన్ని కన్సిడర్ చేయకుండా నన్ను లీవ్ కూడా ఇవ్వకుండా నన్ను హరాస్ చేస్తున్నారని చెప్పేసి ఫస్ట్ టైం ఒక మహిళ మీడియా ఛానల్ ముందు రావడం, ఒక కార్పొరేట్ సంబంధించి. ఇదివరకు కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు రాలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మ, ఒకవేళ కనుక ఈ అమ్మాయి కనుక బయటకు వచ్చి లేదంటే కనుక ఇటువంటి ఇష్యూస్ రేజ్ చేస్తే నెక్స్ట్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రాదు, ఇంకో కార్పొరేట్ కంపెనీకి వాళ్ళ హైర్ చేసుకోరు. సో ఈ భయం ఉంటుంది. వన్స్ ఒకవేళ కంపెనీ మీద కనుక మీరు అడిగినట్టుగా ఏ కోర్ట్స్కి వెళ్ళొచ్చు, ఎట్లా లీగల్ రెమెడీస్ ఏముంటాయి అంటే ప్రతి ఇష్యూకి ఒక లీగల్ రెమెడీస్, లేబర్ లా అప్రోచ్ కావచ్చు, సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు, ఇన్ కేస్ హైకోర్టు కూడా వీళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. సో ఇటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పటికి కూడా వాళ్ళు లీగల్ రెమెడీ ఎందుకు అవైల్ చేస్తారంటే వన్స్ ఒక ఎంప్లాయీ ఆ కంపెనీకి వ్యతిరేకంగా తిరిగిందంటే కనుక ఆమెను మళ్ళీ ఫైర్ చేయడము, ఆమెను కంపెనీకి వెళ్ళి తీసేయడము, లేకపోతే ఆమెకి ఇంకొకసారి ప్లేస్మెంట్ రాకుండా చేయడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదమ్మా. సో దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ అమ్మాయి అంటే ఏని ఆర్గనైజేషన్ ఏ ఎంప్లాయ్ కూడా బయట, కానీ అయినప్పటికీ కూడా దానికి భిన్నంగా వచ్చిందంటే ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఈ అమ్మాయిని అప్రిషియేట్ చేయాలి. దాని తర్వాత కంపెనీ ఎప్పుడైతే నువ్వు హైర్ చేస్తావో ఇమీడియట్గా నువ్వు ఫైర్ చేసే అథారిటీ నీకు టు వాట్ ఎక్స్ట్రీమ్స్ ఉన్నది, అది ఇంపార్టెంట్, రైట్ అమ్మా. సో ఆ అమ్మాయిని తీసేసే ముందు నోటీస్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. మ్యాండేట్గా నోటీస్ పీరియడ్ సర్వ్ చేసినారా లేదనేది అది ఇంపార్టెంట్. నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకుండా తీసేసే అథారిటీ కంపెనీకి ఉందా? వీళ్ళు ఆ అమ్మాయిని ఎంప్లాయ్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళకు ఆ అమ్మాయికి కంపెనీకి ఉన్న కాంట్రాక్ట్ ఏంటిది, ఇవన్నీ కూడా మ్యాటర్స్ అట్ ద టైమ్ ఆఫ్ సైనింగ్ ఎనీ ఎంప్లాయ్మెంట్ టు ఎనీ కంపెనీ. మనకు ఏవైతే వాళ్ళు నామ్స్ ఉన్నాయో ఖచ్చితంగా చదువుకొని ఆ నామ్స్కి మనం ఫిట్ అవుతామా అన్నది చూసుకొని ఆ కంపెనీలో జాయిన్ కండి. ఒకవేళ ఆ నామ్స్ ప్రాపర్గా ఫిట్ కాకపోతే జాయిన్ కావద్దు. అండ్ సేమ్ టైం ఏ నామ్స్ ప్రకారం మనం జాయిన్ అవుతామో దాంట్లో ఏదైనా డీవియేషన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇండియన్ లాస్ ఆర్ వెరీ స్ట్రింజెంట్ అండ్ లేబర్ లాస్ కూడా ఉన్నాయి. కంపెనీ ఎంప్లాయీని ప్రొటెక్ట్ చేయడానికి ఎంతైతే కంపెనీ ఎంప్లాయర్కి ఏవైతే రైట్స్ ఉంటే దానికంటే భిన్నంగా, దానికంటే మోర్ యాక్యురేట్గా ఎంప్లాయీకి సంబంధించిన లాస్ ఉంటాయమ్మా.
చాలా వరకు సార్ ఇలాంటి కార్పొరేట్ కంపెనీస్లలో హై పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా సెక్షువల్గా హెరాస్ చేస్తూ ఉంటారు ఆడపిల్లలు. మహిళలకైతే చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి ప్రత్యేకంగా లీవ్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే కుటుంబానికి కూడా మహిళలే చూసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్ని కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు చూసుకోవాల్సి ఉంటుంది. మనం పర్టికులర్గా ఈ ఇష్యూలో చూసినట్లయితే తను కూడా అందుకే లీవ్స్ తీసుకున్నానని కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ కంపెనీస్ పర్టికులర్గా చూడాల్సింది ఏంటి మహిళల విషయంలో? కంపెనీస్ పర్టికులర్గా చూడాల్సింది వాళ్ళ అవసరాలు చూసుకుంటారు. వాళ్ళు మహిళలు లేకపోతే పురుషులు అని చూడరమ్మా. వాళ్ళ బిజినెస్ నడిచిందా, మన కంపెనీ నడిచిందా, వాళ్ళ టార్గెట్ ఫుల్ఫిల్ అయినాయా, ఎంప్లాయీస్ వచ్చి చెడు ఉద్యోగానికి వచ్చిండ్రా, మా పని చేసిండ్రా. యూస్ వన్ థింగ్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్, ఈవెన్ మా బ్రదర్ సిస్టర్స్ కూడా దే ఆర్ ఆల్సో ఇన్ కార్పొరేట్ వరల్డ్ అన్న దాంట్లో పని చేస్తున్నారు. కానీ నేను అంటే గమనించేది ఏంటంటే లేట్ నైట్ అవర్స్ డ్యూటీస్, టార్గెట్ ఓరియంటెడ్ డ్యూటీస్, హై స్ట్రెస్ వీళ్ళకు ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ప్రాపర్ స్లీప్ ఉండదు, ప్రాపర్ ఫుడ్ ఉండదు, అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే గత్యంతరం లేక పని చేస్తున్నామా అన్న స్థితికి వస్తారు. వన్స్ ఒక కంపెనీకి మనం వర్క్ చేస్తున్నామంటే ఆ కంపెనీ ఇట్ షుడ్ బి లైక్ ఏ పేరెంటల్గా ఉండాలి. అంటే మన ఓన్ పిల్లల్ని ఎట్లయితే చూసుకుంటామో అట్లా చూసుకుంటే తప్ప ఎవరు కూడా మన దగ్గర ఉండరు. మనం ఇష్టాన్ని కారు కదమ్మా. ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్స్లో కూడా బియాండ్ మిమ్మల్ని హరాస్ చేస్తే టార్గెట్స్ ఇచ్చుకుంటే మనం పని చేయండి అంటే ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ అవర్ లిమిట్స్ ఇట్ కెనాట్ బి పాసిబుల్. సో మై సజెషన్ టు ద కంపెనీస్ ఆల్సో, డోంట్ గో బియాండ్ ద లా, అండ్ అట్ ద సేమ్ టైం హ్యుమానిటీ కూడా ఇంపార్టెంట్. అదే ప్లేస్లో మనం ఉంటే ఏంటిది, ఇప్పుడు వాడు పని చేసేది ఎవరి కోసం, వై షీఈస్ వర్కింగ్ దేర్, వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి, తన హెల్త్ చూసుకోవాలి, తన పిల్లల్ని చూసుకోవాలి, తన హస్బెండ్స్ చూసుకోవాలి, సైమల్టేనియస్గా అన్నిటికంటే ఎక్కువ కంపెనీకి వర్క్ చేసి కంపెనీ బెనిఫిట్ కూడా చూసుకోవాలి కదా. ఇట్ ఆల్ కమ్స్ అంటే వాళ్ళకి ఇన్హెరిటెంట్గా ఇంటర్నల్గా రావాలి ఆ కన్సర్న్, సోషల్ కన్సర్న్. ఎంప్లాయీకి ఖచ్చితంగా వర్క్ చేయాలి అని ఆ కన్సర్న్ ఉండాలి. ఎంప్లాయర్ కూడా ఖచ్చితంగా వాళ్ళు పని చేస్తున్నారు కదా వీళ్ళకి ఇన్కమ్ వచ్చేది, అండ్ వీళ్ళు ప్రాపర్గా పనిచేస్తే వాళ్ళకి శాలరీస్ వస్తాయి అని చెప్పి వీఆర్ నాట్ ఇన్ ఎ బాండెడ్ లేబర్ టుడే. బానిసత్వం అనేది ఏళ్ళ క్రితం ఉండేది, ఇప్పుడు లేదు అది. కానీ ప్రతి కంపెనీ హైర్ చేసుకునేటప్పుడు మీరు బాండ్ సైన్ చేయమంటున్నారు. దట్ ఈస్ టోటలీ అప్రోప్రియేట్ అండ్ దట్ ఈస్ టోటలీ ఇల్లీగల్. ఇటువంటిది ఏదైనా జరిగితే కనుక వీ అడ్వకేట్స్ ఆర్ దేర్ టు హెల్ప్ యూ. సో నేనేమంటానంటే బాండెడ్ లేబర్ లైఫ్లో నుంచి వీ హ్యావ్ కమ్ అవుట్, బట్ స్టిల్ ఇంకా కూడా బాండెడ్ లేబర్ ఉంది. ఎక్కడైతే మనల్ని బాండ్ సైన్ చేయమంటున్నారో అండ్ దట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యు ఆర్ సైనింగ్ అన్ అగ్రిమెంట్ యాజ్ ఎ బాండెడ్ లేబర్. సార్ చాలా కంపెనీస్లో కూడా ఇలాగ బాండ్స్ పైన వెళ్ళేటప్పుడు 6 months కాంట్రాక్ట్ అని కూడా చాలామంది టెంపరీ ఎంప్లాయీస్ని తీసుకుంటూ ఉంటారు. అంటే అది కూడా ఇల్లీగల్ అని అంటారా? ఇప్పుడు కాంట్రాక్ట్స్ వాళ్ళు సైన్ చేస్తున్నారు, అందుకని నేను అంటున్నాను కదా, అవతలోడు కండిషన్స్ పెట్టినప్పుడు ఆ కండిషన్స్కి ఎంత మటుకు మనం బైండ్ అయి ఉండాలి. ఇప్పుడు ఒకటే మన ఎంప్లాయీ ఏమనుకుంటున్నప్పుడు మన అవసరం. ఇప్పుడు అమ్మాయి మాట్లాడితే ఏమంటుందంటే గంటలు మేము లైన్లు కట్టేసి పోయి ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేసి నేను ఉద్యోగం చేర్చుకొని 4.5 నెలల నుంచి నేను కష్టపడి పని చేస్తున్నాను, నా డాటర్కి ఇంత ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు కనీసం కన్సర్న్ లేకుండా నీ అమ్మాయి హెల్త్ ఎట్లా ఉంది, నీ హెల్త్ ఎట్లా ఉందని కూడా అడగలేదు. అండ్ అట్ ద సేమ్ టైం వన్స్ నేను స్టెప్స్ ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు కంపెనీలోనే కింద పడ్డని తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసినారు నన్ను, కనీసం సోషల్ కన్సర్న్ కూడా చూపించలేదు అంటున్నారు. అంటే నీకు అంటే అంత ఇన్హ్యూమానిజంగా బిహేవ్ చేయాల్సిన నెసెసిటీ ఏముంది? ఇంకోటి కూడా చెప్తున్నామ్మా, ఈ కంపెనీస్లలో హెచ్ఆర్స్ కానీ లేకపోతే మేల్ ఎంప్లాయీస్ ఎంప్లాయీ మీద, ఫీమేల్ ఎంప్లాయీ మీద అన్ని రకాలుగా వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్కి అయితే దారి తీస్తూ ఉన్నది. కొన్ని సందర్భాలు బయటికి రావు, చెప్పుకుంటే పరువు పోతుంది అన్న సందర్భాలు కొన్ని, చెప్పుకుంటే ఇంకో చోట ఉద్యోగం వస్తుందో లేదో అడ్జస్ట్ అవుతూ బ్రతికే సందర్భాలు చాలా ఉన్నాయమ్మా. సో అటువంటిది ఏదైనా ఉన్నా కూడా పోస్ట్ కమిటీస్ కొన్ని ఉంటాయి, రిపోర్ట్ చేస్తారు, అది అక్కడికక్కడికే సబ్సైడ్ అవుతుంది. ఈ అమ్మాయి అన్న ఇంకా ధైర్యం చేసేసి పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ చేయాలన్న సిచ్యువేషన్ తీసుకొచ్చింది, మీడియా ఛానల్ ముందుకు వచ్చింది. వన్స్ ఒకసారి మీడియా ఛానల్ ముందుకు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ తనకేందంటే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. కానీ అట్లా సఫర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా దే హ్యావ్ దర్ లీగల్ రైట్ అండ్ దర్ రెమెడీస్. అండ్ ఇట్లాగే ఎనీ అడ్వకేట్ను మనం అప్రోచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు డెఫినెట్గా రెమెడీస్ చెప్తారు. అండ్ మనం ఏదైతే నష్టపోయినామో ఆ నష్టాన్ని అయితే ఖచ్చితంగా కాంపెన్సేట్ చేయాల్సిన బాధ్యత కంపెనీ మీద ఉంటుంది. సో నెవర్ కీప్ సైలెంట్. మీకు జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు ఏవైతే ఉంటే కనుక డెఫినెట్లీ దాన్ని ఎక్స్కలేట్ చేయొచ్చు. అండ్ లేబర్ కోర్ట్స్ ఉన్నాయి, సివిల్ కోర్ట్స్ ఉన్నాయి, అండ్ ఒకవేళ క్రిమినల్ ఆఫెన్సెస్ ఏమైనా జరిగితే కూడా దాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. కానీ ఈ అమ్మాయి పర్టికులర్లీ అమ్మాయి కేసులో పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు మాకు మీకు సంబంధించేటువంటి లీగల్ రెమెడీస్ లేవు. ఇప్పుడు క్రిమినల్ అఫెన్స్ అయితే పోలీస్ విల్ ఇంటర్ఫియర్. ఇది కంపెనీకి సంబంధించినదిగా కంపెనీ లాస్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్. అండ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి లేబర్ లాస్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్. అందులో మీకు ఏమన్నా పేమెంట్స్, సాలరీస్ ఆగిపోయి ఉన్నాయంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ అప్రోచ్ సివిల్
కోర్ట్స్ కూడా అప్రోచ్ కావచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.